ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇండ్లు పూర్తిగా అయితే చూపించబోతున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ ఇల్లు కట్టడానికి మాకు 1 ఇయర్ అయితే పట్టింది. చాలా కష్టపడి కట్టించాము. మరి ఎలా ఉందో చూద్దామా? ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అనమాట, చిన్నగా ఉంటుంది. పార్కింగ్లో బుద్ధుని ఫోటో అయితే పెట్టించుకున్నాం మేము. టైల్స్ అనమాట ఇవి. చాలా బాగుంటుందనేసి ఇలా పెట్టించుకున్నాం మేమైతే. మాకైతే బాగా నచ్చింది, అందుకోసమే ఇలా అయితే పెట్టించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనీ ప్లాంట్ని అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అయితే పెట్టాను. నాకైతే ప్లేస్ ఎక్కడ కనిపించలేదనేసి ఈడైతే సెట్ చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే తులసి కోట అయితే పెట్టించుకున్నాను, ప్రత్యేకంగా పెట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి, అవి వద్దనేసి నేను ఓన్గానే కట్టించుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. తులసమ్మ పండగ చేసినా ఏదైనా చేసినా యూజ్ అవుతుంది అనేసి అలా చేయించుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కుండ నీళ్ళైతే తాగుతాం మేము, ఆరోగ్యానికి మంచిది. ఫ్రిడ్జ్లో నీళ్ళైతే తాగము. ఎవరెవరు కుండ నీళ్ళు తాగుతారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లల సైకిల్ అయితే ఇక్కడ పెట్టామన్నమాట. ఇంతే అండి. బయట ఇంకా ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి చిన్న బాక్స్ మాదిరి పెట్టించుకున్నాను. ఇది చాలా స్పెషల్ అనమాట. ఇది కీలు కనిపించకుండా పెట్టించాను, కొత్తగా ఉంటుందనేసి. ఎవరికైనా యూజ్ అయితే చేయించుకోండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి చిన్న పిఓపి అనమాట. డిజైన్ చాలా చిన్నగా ఉంటుంది. చిన్న ఫ్యాన్ పెట్టాము ఇక్కడ. ఇది వరండా మాదిరి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబు, మా పాప అండ్ నేను, మా ఆయన, ఇక్కడ మా అత్త, మా మామ అనమాట. ఇలా తగిలించాము ఫొటోస్. ఇక్కడ వచ్చేసి దేవుని ఫోటో అయితే పెట్టాము. ఇక్కడ వచ్చేసి విండో అనమాట. ఇక్కడ ఒక విండో పెట్టించాము. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనేసి నేను ఈశాన్య మూలకి ఒక ముగ్గు అయితే వేశాను. నెక్స్ట్ వచ్చేసి డోర్ కర్టన్స్ అయితే ఇక్కడ ఇలా వేసుకున్నాను నేను. ఇలా ఉంటుంది. అక్కడ ఒక చిన్న వాచ్ అయితే తగిలించాను. ఇదైతే చాలా ఇష్టంగా చేయించుకున్నామండి మేము. ఈ డిజైను దగ్గర నుంచి చూపెట్టామన్నందుకు నేను టైం తీసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది నేను కెమెరాతో తీసినందుకు ఇది ఎక్కువ హెవీగా కనిపిస్తలేదు. డైరెక్ట్గా అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా డిజైన్ చేయించుకోండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పూసలు తగిలించాను అనమాట. ఇవి వచ్చేసి బాగుంటుంది అనేసి నేను ఇక్కడైతే వేశాను. ఇది ప్రత్యేకంగా ఈ డిజైన్ కోసమే ఈ వుడ్ వర్క్ అనేది చేయించాను. ఇవైతే బయట షాప్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు టైం ఉంటే. నేను ఓన్గానే చేసుకుంటాను, కానీ నాకు టైం లేక నేను బయట నుంచి తెచ్చి వేశాను అనమాట. చూస్తున్నారు కదా వుడ్ వర్క్ ఎలా ఉందో. మీకు నచ్చితే చేయించుకోండి. నాకైతే బాగా నచ్చింది కాబట్టి చేయించుకున్నాను, ప్రత్యేకంగా చేయించుకున్నాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక డోర్ అనమాట. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడైతే మేము ఇక్కడ ఈ డోర్లోంచే ఎక్కువ తిరుగుతాం అనమాట. మాకు బాగా అచ్చుబాటు వచ్చిందనమాట. అందుకోసం ఇక్కడ నుంచే మేము ఎక్కువ తిరుగుతాం బయటికి, ఇంట్లోకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హాల్ అండి. చూడండి హాల్ ఎలా ఉందో. హాల్లో ఏమేమి పెట్టుకున్నానో నేను దగ్గర నుంచి మరీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం టీవీ యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామా? నా వెనకాల ఒక ముగ్గురు ఉన్నారండి, వాళ్ళు నవ్విస్తున్నారు. అయినా పర్లేదు, నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. ఇలా లైటింగ్స్ వేసుకోవచ్చు, కానీ మేము డైలీ వెయ్యము. ఎక్కువ వేస్తే, లైట్ వేస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మేము ఎక్కువ వేయమన్నమాట. అందుకోసం ఇప్పుడు మీకు చూపిద్దామనేసి ఇలా వేస్తున్నాను. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం టీవీ యూనిట్ ఇలా చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఇదే అన్నమాట. ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి,
బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది టీవీ అనమాట, 75 ఇంచెస్. ఇది వచ్చేసి సౌండ్ బార్ అనమాట, సోనీ కంపెనీది. అయితే టీవీ కూడా సోనీ కంపెనీ. ఈ డిజైన్కి సెట్ అయ్యేటట్టు మేము తీసుకున్నామంట. చాలా ఇష్టంగా చేయించుకున్నామండి ఈ టీవీ యూనిట్ డిజైను, వుడ్ వర్క్తో మాత్రమే. పాత మోడల్ చేయిస్తానంటే మా హస్బెండ్ని వద్దని చెప్పాను అనమాట. అందుకోసం ఇది ఇలా చేయించుకున్నాం మేమైతే. మరి పాత మోడల్ చేయించుకుంటే ఏం బాగుంటుందండి, ఇలా కొత్త మోడల్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఇలా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ మోడల్ అనమాట ఈ డిజైను. ఇక్కడ వచ్చేసి అవార్డులు పెట్టాను కదా, అవార్డు నాకు 3 వచ్చాయన్నమాట. దాంట్లోంచి ఒక అవార్డు తీసుకొని ఒక వీడియో అయితే తీస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, ఇలా అవార్డ్స్ పెట్టుకోండి, ఇలా డిజైన్స్లో బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేనేం పెట్టలేదు ఇక్కడ, ఓన్లీ అవార్డ్స్ మాత్రమే పెట్టాను. చాలా సింపుల్గా ఉండాలి అనేసి ఓన్లీ అవార్డ్స్ మాత్రమే పెట్టాను, ఏం పెట్టలేదు. ఇది మంచిగా నచ్చింది అనేసి చూపెట్టామంటే చూపెడుతున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి లైటింగ్ వస్తుంది, ఇక్కడ దీపం కొత్త రకం అనమాట. ఇది వచ్చేసి మా అన్న ఇచ్చాడండి, ఇంట్లో ఓపెనింగ్కి గిఫ్ట్ అనేది ఇచ్చాడనమాట. చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది కాబట్టి అక్కడ పెట్టాను అనమాట. టీవీ యూనిట్ డిజైన్కి బాగుండాలి, లుక్ రావాలి అనుకుంటే ఇలా నేను ఈ మ్యాట్స్ అనేది తీసుకున్నాను అనమాట. పచ్చగడ్డి మ్యాట్స్ చాలా బాగుంటుంది, లుకింగ్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొని కట్ చేసి మరీ ఇక్కడ వేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్లాస్లోకి నేను ఫిష్లో వేస్తారు కదా రాళ్ళు, అవి వేసాను అనమాట. చాలు, సింపుల్గానే ఉండాలి, లుక్ అనేది అలా అయితేనే బాగుంటుంది. ఇది వచ్చేసి మంత్రాలయంలో అయితే తీసుకున్నాను ఈ బొమ్మని. మా వదిన ఒకటి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. నాకైతే మంచిగా నచ్చింది, ఇప్పుడు పెట్టాను అక్కడ. ఇక్కడ వచ్చేసి చిన్న పూల చెట్టుని అయితే పెట్టాను, ఫ్లవర్ అనమాట. ఎక్కువైతే నేను డిజైన్ అయితే చేయలేదండి టీవీ యూనిట్కి, చాలా సింపుల్గా చేసుకున్నాను. చాలు, ఇలా అయితేనే లుక్ వస్తుంది టీవీ యూనిట్. ఇలా చేయించుకోండి చాలు, ఎక్కువ అంటే కూడా మరి లుక్ అనేది రాదు. అందుకోసం నేనైతే ఇలా చేయించుకున్నాను. చాలు, నాకైతే ఇలా ఉంటే చాలా అనుకున్నాను నేనైతే. మరి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టుని అయితే పెట్టాము, రెడీమేడ్ చెట్టు అండి, ఇది నిజమైన చెట్టు కాదు. ఇలా పెట్టాము, లుక్ అయితే వస్తుందో రాదో అనుకున్నాం కానీ బాగానే ఉంది. ఇలా ఉంటుంది చెట్టు చూడండి, చాలా బాగుంటుంది, లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడనైతే బుద్ధుని అయితే పెట్టామన్నమాట. ఇక్కడైతే ఇలా పెడతామని అస్సలు అనుకోలేదు. ఇక్కడ సింక్ వస్తుందని చెప్పారు, కానీ మేము తర్వాత వద్దనేసి మేము మార్చుకున్నాం అనమాట. ఓన్లీ అద్దం మాత్రం పెట్టాము. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఆర్చ్ డిజైన్ అనమాట, ఇలా ఉంటుంది. రాధాకృష్ణుల ఫోటో అయితే చాలా బాగుంది మేడం అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల ఫోటో అనమాట, గ్లాస్ ఇది. ఇది వచ్చేసి 5000 అయితే పడింది మాకు. ఇలా ఉంది చూడండి, దగ్గర నుంచి చూపెట్టమన్నారు చూడండి, చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి మొత్తం ఆర్చ్ అండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం హాల్ అండి, ఇలా ఉంటుంది చూడండి. దగ్గర నుంచి మరీ చూపెట్టమన్నారు, చూపిస్తున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పిఓపి డిజైన్ అనమాట, నచ్చితే లైక్ చేయండి. పిఓపి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి. దగ్గరుండి మరీ తీయించాను, నిదానంగా తీస్తున్నాను అనమాట వీడియోని. ఇలా ఉంటుంది చూడండి హాల్. ఇక్కడ వచ్చేసి మా పాప అనమాట, చిన్నప్పుడు శారీ కట్టించి మరి ఫోటో అయితే దింపామన్నమాట, గుర్తుగా ఉంటుందనేసి. ఇక్కడైతే సోఫా సెట్ అయితే వేసామండి. ఇక్కడ వచ్చేసి టీపాయ్ అనమాట, ఎలా ఉందో కామెంట్ చేయండి. సోఫా సెట్ అయితే మాకు చాలా నచ్చింది కాబట్టి మేము ఇదే తెచ్చుకున్నాం అనమాట. ప్లేస్ కూడా ఎక్కువ అనేది పట్టుకోదనమాట ఈ సోఫా సెట్. మరీ పెద్ద వేసుకుంటే మాత్రం మొత్తం ప్లేస్ అనేది ఉండదు, అందుకోసం మేము ఇవే సెట్ చేసాము దీంట్లోకి. సోఫా సెట్ అయితే మేము ఇలా ఎంచుకున్నాము. మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. మరీ పెద్దగా ఉంటే కూడా బాగుండదు, ఇలా ఉంటేనే బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము డోర్ కర్టన్స్ అయితే ఇక్కడ ఇలా వేసామన్నమాట. ఇక్కడ విండోస్ వచ్చాయన్నమాట, ఇలా ఉంటుంది చూడండి. జాలి వేయించాము దోమలు రాకుండా.
అవసరమైతే ఓపెన్ చేస్తాం, లేదంటే క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల ఫోటో అయితే ఇక్కడ పెట్టాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, నేను రాధాకృష్ణుల ఫోటో మాకు గిఫ్ట్ వచ్చిందనేసి. మాకు ఇక్కడ వచ్చిన ఫోటో కూడా గిఫ్టే వచ్చింది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అనమాట, గిఫ్టే వచ్చింది మాకు. ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. మరీ ఒకసారి దగ్గర నుంచి చూపెట్టండి మేడం వీడియో చేసి అన్నందుకు నేను మరీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా మీకోసం అనేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అనమాట. మేము లైట్ కలర్ ఎంచుకున్నామండి. ఇది కాంబినేషన్ వచ్చేసి క్రీము అండ్ గ్రే కలర్ అనమాట. చాలా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది, లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మాకు ఇది బాగా నచ్చింది కాబట్టి మేము ఇలా వేయించుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెడ్ అండి. బెడ్ కూడా పాతదే. మేము ఈ కబోర్డ్లలోకి సెట్ అయ్యేలాగా చేయించామన్నమాట. అంటే కలరింగ్ అనేది చేంజ్ చేయించామన్నమాట. ఇది వచ్చేసి టేబుల్ కూడా పాతదే. ఇక్కడ కలర్ అనేది వేయించాము దీనికి కూడా. ఇలా ఉంటుంది పెద్ద బెడ్రూమ్. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా నచ్చితే ఇలా క్లాస్గా చేయించుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి మా ఆయనవైతే బట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం పెట్టాము, ఇది ఓన్లీ బీరువా మాదిరి చేయించారు కబోర్డ్స్ అనమాట. ఏం వాడనది, ఎక్కువ ఏం యూజ్ చేయను. పైన మొత్తం స్టోరేజ్ అయితే నింపేసాము అన్నమాట. వాడనివి అవి ఉంటాయి పైన, మేము ఎక్కువ యూజ్ చేయం పైవి. ఇంకా చూపిద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది బీరువాకి అయితే మేము సపరేట్గా చేయించామన్నమాట. చూడండి, బీరువా ఉందని ఎవ్వరు కనుక్కోలేదు, అలా ఉంటుందన్నమాట. ఎవ్వరు నమ్మరు బీరువా ఉంది ఇక్కడ అంటే, అలా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడైనా ఏదైనా క్లీన్ చేసుకోవడానికి నిచ్చెన మాదిరి స్టెప్స్ది మేము కొనుక్కున్నాం అనమాట సపరేట్గా. ఇది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే ఇక్కడ ఐడియా అయితే వచ్చింది నాకు. ఇక్కడ పెట్టేశాను నేను, ఎప్పుడైనా యూజ్ చేసుకుని మరి అవతల పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి బీరువా చూస్తున్నారు కదా, ఇలా చేయించుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేయించుకోండి. అంటే ఇప్పుడైతే మ్యాక్సిమం అందరికి తెలుస్తుంది, తెలియని వాళ్ళైతే ఎవ్వరు లేరు, అందరికి తెలుస్తుంది. కానీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళకి చెప్తున్నాను అనమాట. పైన వచ్చేసి పిఓపి డిజైన్ అండి. చూడండి, ఎక్కువ గ్రాండ్గా ఏం చేయించుకోలేదు, ఓన్లీ సింపుల్గానే చేయించామన్నమాట. లైటింగ్స్ వేస్తే అదే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, పెద్ద బెడ్రూమ్లో ఏమేమి పెట్టానో చూపించాను కదా, మరి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి వాల్ డిజైన్ అనమాట. ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది, డైరెక్ట్గా అయితే లుక్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంటుంది, చేయించుకోండి. ఇదే అండి పెద్ద బెడ్రూము. మరి ఎలా ఉందో చూడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అన్నీ చూపించింది, డ్రెస్సింగ్ టేబుల్ చూపెట్టలేదని ఫీల్ అవుతున్నారా? ఇక్కడ ఉంటుంది, చూపెడుతున్నాను చూడండి. ఎవ్వరికి తెలియదండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉందని, అలా ఉంటుందన్నమాట. అలా కొత్తగా చేయించామండి మేమైతే. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్కి సపరేట్గా నేనైతే చేయించుకున్నాను. ఇదైతే మామూలుగా రాలేదు, ఖర్చు అస్సలు భారీగా వచ్చింది. అంటే సపరేట్గా చేయించాం కదా, ఎక్కువనే అయిందనమాట ఖర్చు. ఇలా ఉంటుంది చూడండి డ్రెస్సింగ్ టేబుల్. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేయించుకోండి, చాలా బాగుంటుంది. కబోర్డ్స్ లోపల ఉంటుందన్నమాట. అసలు డ్రెస్సింగ్ టేబుల్ ఉందని అసలు కనుక్కోలేదు ఎవ్వరు, అలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా అలా చేయించుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి. ఎలా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 2 మిషన్లు అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి పెద్ద మిషన్ అనమాట, కుట్టు మిషను. అక్కడ వచ్చేసి జిగ్జాగ్ మిషన్ అనమాట. నేనైతే ఎక్కువైతే ఏం యూజ్ చేయను దీనిలోని, అందుకోసం ఇక్కడ పెట్టేశానండి. ఎప్పుడైనా ఒకసారి నేను నా వరకు మాత్రమే బ్లౌజులు అనేది కుట్టుకుంటాను అనమాట. బయట వాళ్ళ ఇంకా కుట్టడం లేదు, ఇప్పటికైతే కుట్టడం లేదు. టైం ఉంటే కుడతానండి. అది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ అండి, ఫాల్స్ వేసుకోవచ్చు శారీస్కి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చైర్ అనమాట. ఇది కొత్త రకమైన చైర్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా కూర్చొని మనం పైకైనా అనుకోవచ్చు, కిందికైనా అనుకోవచ్చు, కిచెన్కైనా యూజ్ చేసుకోవచ్చు, అకౌంట్స్ రాయడానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చారనమాట, కిందికి పైకి అంటే పైకి అవుతుంది, కిందికి అవుతుంది అనమాట. ఈ చైర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గానే చేయించాము డిజైన్ అనమాట. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా ఉంటాయి చూడండి.
పైన వచ్చేసి పిఓపి డిజైన్ అనమాట. సింపుల్గానే చేయించాం. పిఓపి డిజైన్ కూడా ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది చూడండి. దగ్గరుండి మరి తీయించాను వీడియో. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట. పింక్ స్కై బ్లూ కలర్ అయితే బాగుంది కాంబినేషన్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్ డిజైన్ అనమాట. ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే దీంట్లో అంత లుక్ అనేది కనిపించదు. డైరెక్ట్గా అయితే సూపర్ లుక్ అనేది ఇస్తుందన్నమాట. సిల్వర్ కోటింగ్ అయితే వేయించాము ఇక్కడికి. సిల్వరు అండ్ పర్పుల్ గోల్డ్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. భలే ఉంటుంది. అక్కడైతే డోర్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదే అండి చిన్న బెడ్రూమ్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మరి చిన్న బెడ్రూమ్ అయితే చూసేసాము కదా. పెద్ద బెడ్రూమ్ చూసాము, చిన్న బెడ్రూమ్ అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదామా. కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుందండి డైనింగ్ హాలు. ఎలా ఉందో చూడండి. 4 చైర్స్ మాత్రమే ఉంటుంది. మా వరకు అయితే చాలానే తెచ్చుకున్నాం అనమాట. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. గ్లాస్ అయితే ఉంటుంది ఈ డైనింగ్ హాల్కి అనమాట. క్లీన్ అయితే డైలీ క్లీన్ చేసుకోవాలి, లేదంటే మరకలుగా కనిపిస్తుంది అనమాట. డైలీ క్లీన్ చేస్తానన్నమాట. ఎలా ఉందో చూడండి. ఇక్కడ భోంచేసిన తర్వాత ఇక్కడైతే వాష్ అనేది చేసుకోవాలన్నమాట. చేతులు ఇలా చేసుకోవాలి చూడండి. అక్కడ వచ్చేసి నాప్కిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పటికైతే పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ అండి. ఓల్డ్దే అండి, పాతదే. అక్కడ వచ్చేసి 3 లైట్స్ అయితే పెట్టించామన్నమాట. ఇక్కడ వేస్తే లైట్స్ అక్కడైతే ఆన్ అవుతాయి అనమాట. చూడండి ఎలా. నేను ఇక్కడ లైట్స్ వేసి చూపిస్తానండి. ఇక్కడ లైట్స్ వేస్తే అక్కడ లైట్స్ అయితే మారుతాయి అనమాట. 3 కలర్స్ వచ్చాయి దీనికి. చాలా బాగుంటుంది అసలు. చూడండి ఎలా అనేది. ఇంతే. ఇలా ఇక్కడ వేసుకుంటే అక్కడ లైట్స్ అనేది ఆన్ అవుతాయి అనమాట. ఇలా 3 పెట్టించామన్నమాట. చాలా బాగుంటాయి. కిచెన్కి లుక్ ఏంటి అంటే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కిచెన్కి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. కొత్తగా న్యూగా ఇల్లు కట్టించే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేయించుకోండి. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇంతకుముందు వీడియోలోనే చూపించాను కిచెను, మరీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి డబ్బాలు అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న స్టాండ్ అనమాట. ఎలా ఉందో చూడండి. చూస్తున్నారు కదా మా చిన్న కిచెన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. పైన వచ్చేసి చిమ్మి అనమాట. ఈ చిమ్మి గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండదు, అందరికి తెలుసు. కానీ మరీ చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అనమాట. ఇలా ఉంటాయి చూడండి. ఈ కలర్ వచ్చేసి లెమన్ కలర్ అనమాట. లెమన్ వైట్. ఈ కలరే ఎందుకు ఎంచుకున్నానంటే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. చిమ్మే మరీ ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా? మనకి చిమ్మి లేకుంటే కిచెన్ అనేది పాడవుతుంది. ఎందుకంటే చిమ్మి ఉంటేనే అండి మనకు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. ఏం జిడ్డు అనేది కావన్నమాట. కబోర్డ్స్ అలా ఉంటుంది. కరెక్టే కదండి? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. మరీ చూపిస్తున్నానని ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారనేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట. చూడండి. ఇది వచ్చేసి స్పీడ్ వచ్చేసి 3 వస్తుంది అనమాట. 1 2 3 అనమాట. చూడండి. ఇలా అంటే 1 వస్తుంది. మరీ అంటే మాత్రం 2 వస్తుంది. మరీ అంటే 3 వస్తుంది అనమాట. అంతే. దీంట్లో క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మరీ చూపిస్తున్నానని ఏమనుకోవద్దండి. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే యూస్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 4 పొయ్యిలదైతే నేను గ్యాస్ పొయ్యి అయితే తీసుకున్నాను. 4 పొయ్యిల గ్యాస్ పొయ్యి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పైన కబోర్డ్స్ అండి. మొత్తం స్టోరేజ్ అయితే పెట్టేశాము. ఏం అవసరం లేనట్టయితే పెట్టామన్నమాట. ఇలా ఉంటాయి చూడండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కబోర్డ్స్. చూడండి. నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం స్టీల్ డబ్బాలు అయితే పెట్టేశాను అనమాట. ఎప్పుడు యూజ్ చేయను, ఎప్పుడోసారి యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా వచ్చేసి కొన్ని డబ్బాలు అయితే పెట్టాను. ఎక్కువైతే యూజ్ చేయను అనమాట. నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే ఇవి అనమాట. ఇవి చాలా బాగుంటుంది డిజైను. అసలు ఈ డిజైన్ అయితే నాకు లాస్ట్కి గుర్తొచ్చిందండి. మరీ వచ్చి చేయండి అంటే ఎవరు చేయరు. ఎందుకంటే టైం తీసుకొని రాలేరు ఎవ్వరు. చిన్న పనులకైతే ఎవరు రారండి చేయడానికి.
మనం ముందే ఆలోచించుకొని మరి చేయించుకోవాలి అనమాట. ఎవరైనా కానీ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే ముందే ఆలోచించుకోండి ఏమేమి డిజైన్స్ చేయించుకోవాలనేసి. మేమైతే మరి పక్క నుండి మరి చేయించుకున్నాము. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి మా చిన్న కిచెన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు వీడియోలో నేను కిచెన్ వీడియో అయితే చేశాను. దాంట్లో ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నాను అనేది నేను వీడియో అయితే చేశాను అనమాట. ఇది ఊకే జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఆ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా అయితే చెప్పాను. ఎవరైనా చూడాలి అనుకుంటే వీడియో ఓపెన్ చేసి చూడండి, కిచెన్ వీడియో ఉంటుంది. ఓకేనా? ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది కిచెన్ అయితే మాది. మరీ చూపిస్తుందని ఏమనుకోవద్దండి. మరీ చూపెట్టకుంటే మరీ చూపెట్టలేదని అనుకుంటారనేసి మొత్తం క్లియర్గా నిదానంగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం సామాన్లు అయితే పెట్టుకున్నాను, రోజు యూజ్ చేసుకునేటివి అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న మిక్సీ అండ్ గ్రైండరు, పిండి డబ్బాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. రైస్ డబ్బా, పిండి డబ్బా అనమాట. ఇలా ఉంటుంది కిచెన్ అయితే. చూడండి, సింపుల్గానే ఉంటుంది కిచెన్, మరీ గ్రాండ్గా అయితే ఏముండదండి. బాగుంటే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను సామాన్లు తోమినవి ఇక్కడ పెడతాను అనమాట. కూరగాయలు కట్ చేసుకోవడానికి, వంట చేసేటప్పుడు ఇలా అన్నీ యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్ అనమాట. ఓపెన్ కిచెనే సూపర్గా ఉంటుంది. ఎవరైనా కిచెన్ కట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఓపెన్ కిచెనే కట్టించుకోండి, ఎందుకంటే బాగుంటుంది. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ వంట చేసి నేను ఇక్కడ ఇస్తే మా పిల్లలైతే తీసుకొని తింటారనమాట. హోటల్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ కిచెన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి పూజా మందిరం అండి. ఎలా ఉందో చూడండి, చిన్నగా ఉన్న విశాలంగా ఉంటుంది పూజ గది. చాలా బాగుంటుందండి, నాకైతే బాగా నచ్చిందండి. పూజ గది దగ్గర నుంచి చూపెట్టండి మేడం అని అన్నారు, అందుకోసం మరీ చూపిస్తున్నానండి. చూడండి, ఇంకొకరు కామెంట్ అయితే చేశారు, మేడం వెంకటేశ్వర స్వామి ఏంటి అది ఫోటోనా అండ్ టైల్సా అన్నారు. టైల్స్ అండి, బాగుంది కూడా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా మా పూజ గది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చిన్నగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి వాల్ డిజైన్ అండి, ఇందాక చూపించలేదు, మళ్ళీ ప్రత్యేకంగా చూపిద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బెడ్రూమ్లో ఉండాలి, కానీ ఎందుకు డైనింగ్ హాల్లో ఉంది? ఇదే అండి కొత్త సంథింగ్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ భోంచేసుకుంటూ ప్రేమ కొద్దీ ఒక ముద్ద ఎక్కువ తినాలి అనేసి ఇలా అయితే పెట్టించాడనమాట మా ఆయన. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. మరీ చూపిస్తున్నాను ఈ డిజైన్ని. మరి ఎవరికైనా నచ్చితే మీరైతే చేయించుకోండి, ఓకేనా? బెడ్రూమ్లో కాదు, డైనింగ్ హాల్లో చేయించుకోండి. చూస్తున్నారు కదా మా ఇల్లుని ఎలా ఉందో. చాలా ఇష్టంగా కట్టించుకున్నాం దగ్గర నుండి. మరి ఎవరైతే మాకు రాలేదు, మేమే మా ఆయన నేను మాత్రమే తిరిగి మరి ఇష్టమైనది తెచ్చుకొని మరి కట్టించుకున్నాము. అస్సలు ఇల్లు అంటాం కానీ చాలా కష్టము కట్టించుకోవడము. అది కట్టిన వాళ్ళకే తెలుస్తుంది, అది మాకు కూడా అర్థమైందనమాట. ఎప్పుడైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రం వెనక్కి చూసి మరీ కట్టించుకోండి, ఎందుకంటే ఖర్చు మాత్రం భారీగా అవుతుంది. మాకైతే 35 lakhs అయిందనమాట. ఇంకా చాలామంది ఎంత అయింది మేడం అని కూడా అడిగారు. మాకైతే 35 lakhs అయింది. ఇంకా మనం పెట్టే దాన్ని బట్టి ఉంటుంది ఖర్చు. మేము ఇంతటికే మాకు ఇంత ఖర్చు అయింది, ఇంకా కాస్ట్ ఎక్కువ పెడితే మాత్రం ఇంకా చాలా అవుతుంది. చాలు, మాకు ఇదే ఎక్కువైంది అనుకుంటున్నాం మేమైతే. ఇంకా పైన కూడా కట్టాలనుకున్నాం, కానీ వద్దనిపిస్తుంది మాకైతే ఇప్పుడే. చాలా ఇప్పటికైతే ఇది బాగుందని అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇది మా ఇల్లు అనమాట. మరి ఇల్లు ఎలా ఉందో చూసారు కదా పూర్తిగా. మరి ఈ వీడియోని మీరు అంతటితోనే ఆపేయద్దండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మా వరకే కాదు కదా, ఇంకా నలుగురు తెలుసాలనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.